వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. రాష్ట్రంలో వ్యవసాయానికి ఖరీఫ్ సీజన్లో సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఎకరాకు నీరు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో దృష్టి సారించాలని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. ఈ వర్షాకాలంలో ముంపు సమస్య ఎదురుకాకుండా అన్నదాతకు మేలు జరిగేలా కాలువలు, డ్రైన్లలో అవసరమైన ప్రక్షాళన పనులు యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు ఆదేశించారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో ప్రజా అవసరాలు తీర్చే పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆయన కొవ్వూరు మండల పరిధిలోని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ఏ పనులు చేపట్టారు, అవి ఎంతవరకు పూర్తయ్యాయో తెలుసుకునేందుకు ఈ సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే దూళ్లిపాల నరేంద్ర కుమార్ మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా సమీక్ష నిర్వహించి మండల అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలని ఆయన అధికారులను సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వివిధ శాఖల అధికారులతో పాటు తెదేపా మండల స్థాయి శ్రేణులు పాల్గొన్నారు. పెద్ద మనిషి ముసుగు తొడుక్కున్న వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డిని టీడీపీ ముస్లిం మైనార్టీ నేత అబూబకర్ విమర్శించారు. నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్పింగ్ వీడియోలు, ఫోటోలు చేయించడంలో ఆదాల దిట్టగా మారారన్నారు. సోషల్ మీడియాను పెంచి పోషిస్తూ ఇలాంటి నీచపు పనులు చేసే సంస్కృతిని మానుకోవాలని హితవు పలికారు. మాల మహానాడు అశోక్ పాల్గొన్నారు. జూలై 1 నుంచి చట్టాలను కఠినంగా అమలు చేస్తామని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ స్వరూపారాణి అన్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఆమె మాట్లాడుతూ కొత్త చట్టాలపై సిబ్బంది శిక్షణ పూర్తి చేశారా లేదా అనేది అడిగి తెలుసుకున్నామని వివరించారు. జిల్లాలో 90% సిబ్బంది కొత్త చట్టాలపై శిక్షణ పూర్తి చేసుకున్నారని, జంగారెడ్డిగూడెంలో ఒక కేసు విచారణ నిమిత్తం వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. పులివెందుల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన ఘనత ఒక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పేరిట దుర్వినియోగం చేశారని, అర్హత లేకుండా అనర్హులందరికీ గన్ లైసెన్స్ ఇప్పించారని, పులివెందుల జగనన్న కాలనీలో 50% మంది అనర్హులకు ఇళ్లులు మంజూరు చేశారని, విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తే భవిష్యత్తు నాశనం అవుతుందని, దీని బారిన పడిన వారికి నాడీ వ్యవస్థ పనిచేయదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పుష్కర మాత డిస్ట్రిక్ట్ డి అడిషన్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంగవైకల్యంతో జన్మించిన పిల్లలను గుర్తించి వారికి కావాల్సిన అవసరాలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీడీ డి సోమశేఖర్ అన్నారు. కైకలూరు నియోజకవర్గంలోని 4 మండలాల పరిధిలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కైకలూరు భవిత కేంద్రం వద్ద 1 నుండి 18 సంవత్సరాల వయసు గల ప్రత్యేక అవసరాల గల బాల బాలికలకు ఉచిత ఉపకరణాల వైద్య శిబిరం నిర్వహించారు. సిద్ధవటం మండలం కడపాయపల్లె గ్రామాల్లో రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ సుగవాస బాలసుబ్రహ్మణ్యం పర్యటించారు. ఆయన గ్రామంలో పర్యటించి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెన్నా నది వరద పరివాహక ప్రాంతాల్లో రైతుల భూములు కోతకు గురైన ప్రదేశాన్ని పరిశీలించారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించేలా చర్యలు చేపడతామని వారికి చెప్పారు. అద్దంకి నియోజకవర్గం మిరపకాయల నుంచి నూనెను తీసి ఔషధాలు తయారు చేసే సింథైట్ ఫ్యాక్టరీని గ్రామస్తులు మూసివేశారు. ఫ్యాక్టరీ నుండి వచ్చే విపరీతమైన కాలుష్యం వలన గ్రామంలో ప్రజలకు తీవ్రమైన అనారోగ్యాలు ఏర్పడుతున్నాయని ఎన్నిసార్లు హెచ్చరించినా ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో గ్రామ ప్రజలు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని ఫ్యాక్టరీలోకి ఎవరూ వెళ్లకుండా రోడ్డుకి అడ్డంగా మట్టి దిబ్బలను ఏర్పాటు చేశారు.